హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన జాపనీస్ సినిమాని తీసుకొచ్చాను. కొంచెం హారరు, మిస్టరీ ఇయన్నీ సినిమాలు చెప్పాం కదా! కానీ కొంచెం రిలాక్స్‌గా మీరు కూర్చొని స్కూల్‌లో చదువుకునే ఒక అమ్మాయి కథ వింటారని చెప్పేసి ఈ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బావుంది. ఇంతకీ సినిమా పేరేంటంటే 'ఫ్లయింగ్ కలర్స్'. ఇంకా డైరెక్ట్‌గా కథలోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్‌గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగే మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుకుంటూ ఉంటుందన్నమాట. అందులోనూ హీరోయిన్‌కి ఏంటంటే ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉంటాడు. మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే తన కొడుకుని ఒక బేస్‌బాల్ ప్లేయర్ చేయాలని చెప్పేసి తన చేత భయంకరంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అందులోను హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఇద్దరు కూతురులను చూసుకుంటూ ఉంటుంది. హీరోయిన్‌ని స్కూల్‌కి పంపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు ఏంటంటే హీరోయిన్ తలకి వాలీబాల్ బలంగా తగలటం వల్ల తాను అక్కడే కింద పడిపోతుంది. అందులోనూ హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తే తనకి బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పేసి అంటారు. దానికి తగిన ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే అప్పటి నుంచి ఎవరితో సరిగా మాట్లాడుతూ ఒంటరిగా కూర్చుంటుంది. అందులోనూ చదువులో కూడా పెద్దగా రాణించదనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఇలా కాదని చెప్పేసి వేరే స్కూల్లో జాయిన్ చేస్తుంది. అయినా సరే హీరోయిన్ మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరితో సరిగా మాట్లాడదు, చదువు కూడా సరిగా చదవదు. ఇదిలా ఉంటే ఒక రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే తనని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు సడన్ గా రోడ్డు మీద కొంతమంది అమ్మాయిలు ఏంటంటే వెళ్తూ ఉంటారు అనమాట, వేరే స్కూల్ వాళ్ళు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే నోరు తెరిచి ఆ స్కూల్ డ్రెస్ నాకు బాగా నచ్చిందమ్మా అని చెప్పేసి మాట్లాడుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంతగానో ఆశ్చర్యపోతుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ చాలా తక్కువ మాట్లాడుతుంది అనమాట. సర్లే అని చెప్పేసి తన కూతురికి ఆ స్కూల్ బాగా నచ్చేసిందని చెప్పేసి వెంటనే తీసుకెళ్లి ఆ స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఆ స్కూల్ డ్రెస్ కూడా వేసుకొని హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత ఫస్ట్ డే తన స్కూల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి ఏంటంటే ఆశ్చర్యంగా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారన్నమాట అమ్మాయిలు. హీరోయిన్ కూడా వాళ్ళు బాగా నచ్చేస్తారు. వాళ్ళు కూడా హీరోయిన్ కి బాగా నచ్చేస్తారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే హీరోయిన్ ని బాత్రూమ్ లో తీసుకెళ్లి తనకు భయంకరంగా మేకప్ వేస్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ కూడా నచ్చేస్తుంది అనమాట. అందులోని వాళ్ళ ముగ్గురు ఏంటంటే హీరోయిన్ తో బాగా క్లోజ్ గా ఉండటం వల్ల హీరోయిన్ కూడా నోరు తెరిచి మాట్లాడటం, అందరితో నవ్వుతూ ఉండటం చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత తనకే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అలా రోజులు గడిచే కొద్ది హీరోయిన్ కూడా పెరిగి పెద్ద అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ నలుగురు క్లాస్ లో లాస్ట్ బెంచ్ కి పరిమితం అయిపోతారు. వీళ్ళకి ఏంటంటే చదువుకుందాం అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండవు అనమాట. స్కూల్కి వచ్చామా, మేకప్ వేసుకున్నాం, స్టైల్ గా ఉన్నాం, తిరిగేసాం, వెళ్ళిపోయామని చెప్పేసి వీళ్ళ లైఫ్ స్టైల్ అలా పోతూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏంటంటే హీరోయిన్ మీద కోపం పెరిగిపోతుంది అనమాట. తనేంటి తను చదువుకోవట్లేదు అసలు అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటాడు. అందులోనూ ఒకరోజు క్లాసులో టీచర్ ఏంటంటే అందరి బ్యాగులు చెక్ చేస్తున్నప్పుడు అనుకోకుండా హీరోయిన్ బ్యాగ్ లో సిగరెట్ ప్యాకెట్ దొరుకుతుంది. దాంతో తీసుకెళ్లి ప్రిన్సిపల్ దగ్గర కూర్చోబెడతాడు. అందులోనూ చాలా మంది దగ్గర సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి. కాకపోతే హీరోయిన్ నోటితో ఎవరెవరి దగ్గర ఉన్నాయో చెప్పిద్దామని చెప్పేసి క్లాస్ టీచర్ అడిగితే తాను మాత్రం తన ఫ్రెండ్స్ పేరు చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. ఇంకేముంది, ప్రిన్సిపల్ హీరోయిన్ వాళ్ళ అమ్మను పిలుస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి ప్రిన్సిపల్ ని మీట్ అవుతుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏముంటుందంటే మా అమ్మాయి చాలా మంచిదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే హీరోయిన్ ని సస్పెండ్ చేస్తారు. ఇంకేముంది, హీరోయిన్ ఇంటికి పరిమితం. అయినా సరే హీరోయిన్ ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నాం, తప్పు చేసామని బాధపడకుండా హెయిర్ కి కలర్ వేసుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మే బాధపడుతుంది అనమాట. ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇంట్లో ఎలాగో ఖాళీగా ఉంటున్నావు కదా, యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ప్రిపేర్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. అందులోనూ ప్రిపరేషన్ సెంటర్ కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఒక మాస్టర్ ఉంటాడు, ఆయన ద్వారా నేర్చుకొని యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు అని చెప్పేసి. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే హీరోయిన్ మాత్రం ఏదో ఒక మోడల్ నుంచి ఉంటుంది. ఆ మాస్టర్ కి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు, ఇలా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అంటాడు. ఆ సర్లే అని చెప్పేసి హీరోయిన్ కి చిన్నపాటి ఎంట్రన్స్ టెస్ట్ పెడతాడు అనమాట. అంటే క్యాజువల్ గా ఒక 100 క్వశ్చన్లు రాసి దానికి ఆన్సర్స్ రాయమంటాడు. కాకపోతే హీరోయిన్ మొత్తం అటెంప్ట్ చేస్తుంది, కానీ తనకి 100 మార్కులకి 0 వస్తుంది అనమాట. ఇది చూసిన తర్వాత మాస్టరే ఆశ్చర్యపోతాడు అనమాట. ఆ అమ్మాయికి ఆన్సర్స్ తెలియపోయినా సరే మొత్తానికి రాసింది, సో రాయాలన్న దృఢ నమ్మకం మాత్రం గట్టిగా ఉందని చెప్పేసి ఆయన ఏంటంటే మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. అందులోనూ హీరోయిన్ వాళ్ళకొని చూసిన తర్వాత మాస్టర్కి ఏం అర్థం అవుతుందంటే ఈ అమ్మాయి సరిగా చదవదు, అందులోనూ స్కూల్లో కావాలని చెప్పేసి పాస్ చేసి ఇప్పుడు తనని హై స్కూల్కి పంపించారు, హై స్కూల్ నుంచి ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటుందని చెప్పేసి ఈ మాస్టర్ ఏం చేస్తాడంటే చూడమ్మా, నువ్వు 4వ తరగతి దగ్గర ఆగిపోయావమ్మా, ఇప్పుడు నువ్వు 5వ తరగతి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి తనకి 5వ తరగతి బుక్ ఇచ్చి ఇది చదువు ఫస్ట్ అని చెప్పేసి తనని పంపిస్తాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బుక్ తీసుకొని బయటకు వస్తుంది. కాకపోతే సరదాగా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. 5వ తరగతి బుక్ కూడా అక్కడే చదువుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే వారంలో 3 రోజులు క్లాస్కి వెళ్ళాలన్నమాట. అందులోనూ హీరోయిన్ కూడా వెళ్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా మాస్టర్ కూడా హీరోయిన్ కి టెస్టులు పెడుతూ ఉంటాడు. తనకేంటంటే 5 మార్కులు వస్తాయి అనమాట 100కి. దాంతో మాస్టర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాడు. చూసావా, పోయినసారి నీకు 100కి 0 వచ్చాయి, ఈసారి 5 మార్కులు వచ్చాయి, నీలో టాలెంట్ ఉందని చెప్పేసి హీరోయిన్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న మాత్రం నువ్వు దేనికి పనికిరావు, ఆ ప్రిపరేషన్ డబ్బులు కూడా నేను కట్టనని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే నువ్వేం కంగారు పడుకు, నేను పార్ట్ టైం జాబ్ చేసి కడతానని చెప్పేసి తనకి ధైర్యం చెప్తుంది. అందులోను హీరోయిన్ తో క్యాజువల్ గా సరదాగా మాట్లాడేది ఇద్దరు అనమాట. ఒకటి వాళ్ళ అమ్మ, ఆ తర్వాత మాస్టర్.
అందుకని హీరోయిన్ కంటిన్యూస్ గా అక్కడికి వెళ్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆ ప్రిపరేషన్ సెంటర్ కి హీరోయిన్ లాగా ఇంకొక అబ్బాయి వస్తాడనమాట. అతను ఏంటంటే ఒక లాయర్ ఫ్యామిలీకి సంబంధించిన అతను. కానీ వాడు ఏంటంటే కంటిన్యూస్ గా వీడియో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు. దాంతో వాళ్ళ అమ్మగారు ఏమంటారంటే, మా ఫ్యామిలీలో అందరూ లాయర్స్ అండి, వీడు కూడా లాయర్ అయితే వీడి లైఫ్ సెట్ అయిపోతుంది, కానీ వీడేమో వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు, కాబట్టి వాడు కొంచెం మీరు క్లాస్ తీసుకుని అని చెప్పేసి అంటంతో ఈ మాస్టర్ కూడా సరే అని చెప్పేసి పిల్లాడి దగ్గరికి వెళ్ళి, చూడు మీ ఇంట్లో అందరూ చదువుకోనోళ్ళే కదా, నువ్వు ఒక్కడు చదువుకోకుండా అలా ఉండిపోతే అందరూ నిన్ను చీప్గా చూస్తారు కదా, అందులోనూ తక్కువగా చూస్తారు, కాబట్టి నువ్వెవరో వాళ్ళకి తెలియాలంటే నువ్వు కూడా లాయరే చూపించాలని చెప్పేసి తనను మోటివేట్ చేసి తనకంటూ కొన్ని బుక్స్ ఇచ్చి వాటిని చదవమంటాడు. దాంతో వాడు కూడా వీడియో గేమ్ పక్కన పెట్టి చదవటం మొదలు పెడతాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే రేంజ్ వస్తుంది అనమాట. అంటే ఆ రేంజ్ వస్తుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కాదు వచ్చింది. దాంతో హీరోయిన్ వాళ్ళ మాస్టర్ ఏం చేస్తాడంటే, చూడు నేను నీకు టెస్ట్ పెడతాను, అందులో నువ్వు కనుక కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మాత్రం నువ్వు నేను చెప్పినట్టు చేస్తాను, బట్ రాయకపోతే మాత్రం నేను చెప్పినట్టు నువ్వు చేయాలని చెప్పంటంతో ఏం చేయాలేంటి అని చెప్పేసి మాస్టర్ అడుగుతుంది. ఈ మాస్టర్ ఏమంటాడంటే, ఏమీ లేదు, నేను పెట్టే టెస్ట్ లో నువ్వు ఫెయిల్ అయ్యావనుకో ఫస్ట్ నీ మేకప్ మొత్తం తీసేయాలి, ఆ తర్వాత నీ హెయిర్ కి వేసిన కలర్ తీసేసి నార్మల్ బ్లాక్ ఉండాలి. సో నువ్వు ఎప్పుడైతే ఫెయిల్ అవుతూ ఉంటావో ప్రతిసారి నువ్వు అలా చేస్తూ ఉండాలి, ఒకవేళ నువ్వు పాస్ అయ్యావనుకో నువ్వు చెప్పింది నేను చేస్తా అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, మీ చిన్నప్పుడు ఫొటోస్ కామెడీగా ఉంటాయి కదా వాటిని చూపించండి అని చెప్పేసి అంటుంది. దాంతో మాస్టర్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఈ మాస్టర్ పెట్టే ఎగ్జామ్స్ కి హీరోయిన్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఎంతలా ప్రిపేర్ అవుతుందంటే, ఒకవేళ ఫెయిల్ అయితే ఖచ్చితంగా మేకప్ ఆ తర్వాత హెయిర్ కలర్ మొత్తం తీసేయాలి కదా, అందుకని ఫ్రెండ్స్ పక్కన ఉన్నా కూడా కష్టపడి చదువుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఎగ్జామ్ రాస్తుందన్నమాట ఆయన పెట్టింది. అందులో 100కి 100 మార్కులు వస్తాయి. ఇంకేముంది, మాస్టర్ ని చిన్నప్పుడు ఫోటోలు చూపించమంటుంది. దాంతో ఆయన కూడా చూపిస్తాడనమాట. అందులోనూ ఆ ఫోటో చూసి హీరోయిన్ అవుతుంది. ఆ తర్వాత మాస్టర్ ఏమంటాడంటే, అక్కడున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి చెప్తాడనమాట, చూడండి నేను కూడా చిన్నప్పుడు పెద్దగా చదివేవాడిని కాదు, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ ని, కాకపోతే ఒక టెక్నిక్ నాకు తెలిసింది, ఆ తర్వాత నేను బాగా చదువుకున్నాను, అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, నాలాగా ఎవరైతే సరిగ్గా చదవలేక అంటే సరైన మార్గం లేక వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురాలేకపోతున్నారో వాళ్ళందరికీ నేను మాస్టర్ అవ్వాలని చెప్పేసి మెంటల్ గా ప్రిపేర్ అయిపోయాను. సో నేను అర్థం చేసుకున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే, ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క ఎడ్యుకేషన్ మెథడ్ ఉంటుంది, అది అప్లై చేయకే పాపం వాళ్ళు చదువురాని వాళ్ళు అయిపోతున్నారు. నేను అందుకని నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిస్టాన్ని అప్లై చేస్తూ ఉంటాను. ఇప్పుడు హీరోయిన్ ఉంది, తనకి మేకప్ అంటే చాలా ఇష్టం, నువ్వు గనక ఫెయిల్ అయితే ఆ మేకప్ వేసుకోకూడదు అని చెప్పేసి మనం ఒక బెట్ వేసుకున్నాం అనుకో, ఆ అమ్మాయి ఆ మేకప్ కోసం వేరే దేశం మీద యుద్ధమైన చేస్తుంది. ఇంక ఈ ఎగ్జామ్ లో పాస్ అవడం లాంటిది ఏముంది, ఆ అమ్మాయికి చాలా చిన్న పని, అందుకనే ఆ అమ్మాయి పాస్ అయిందని చెప్పేసి అక్కడున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి చెప్తూ ఉంటాడు అనమాట. దాంతో అక్కడున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఏంటంటే, వాళ్ళలోనూ ఉన్న టాలెంట్ ని వాళ్ళు ఖచ్చితంగా బయటికి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. అందులోనూ వాళ్ళేంటో ఈ ప్రపంచానికి ప్రూవ్ చేయాలనుకుంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మాస్టర్ ఏంటంటే హీరోయిన్ కి ఇంగ్లీష్ టెస్ట్ పెడతాడు అనమాట. దానికి ప్రిపేర్ అవ్వమని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అందులోనూ హై స్కూల్లో హీరోయిన్ ని సస్పెండ్ చేశారు కదా, ఆ సస్పెండ్ టైమ్ అయిపోతుంది అనమాట. అంటే మళ్ళీ హీరోయిన్ హై స్కూల్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏంటంటే నైట్ అంతా బాగా చదివి క్లాసులో నిద్రపోతుంటుంది. దాంతో అక్కడికి వచ్చిన సార్ ఏమంటాడంటే, చూసారా ఈ అమ్మాయి ఇంటి దగ్గర నిద్రపోతే ఇక్కడికి వచ్చిన నిద్రపోద్ది అని చెప్పేసి తన మీద జోకులు వేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం నేను ఆ యూనివర్సిటీలో జాయిన్ అవుతానని చెప్పేసి అంటంతో ఆయన షాక్ అవుతాడు. చూడమ్మా నీలాంటి అక్కడ జాయిన్ అవరమ్మా, బాగా చదువుకున్న వాళ్ళే అక్కడ సీట్ దొరుకుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి నేను ఖచ్చితంగా జాయిన్ అవుతానని చెప్పేసి అంటుంది. కానీ ఆయన ఏమంటాడంటే, నువ్వు గనక ఆ యూనివర్సిటీలో సీటు సంపాదిస్తే నేను బట్టలు లేకుండా గ్రౌండ్ లో నిలబడతా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సవాల్ విసురుతుంది. అందులోను హీరోయిన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. తన జుట్టు నల్లగా అయిపోవాలని చెప్పేసి మళ్ళీ బ్లాక్ కలర్ వేయించుకుంటుంది. ఇంకా ముఖ్యంగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ కి ప్రిపేర్ అవుతా అని చెప్పేసి అంటుంది. ఆయన కూడా కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి కొన్ని మెలకువలు చెప్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఒక రోజు హీరోయిన్ వాళ్ళ హై స్కూల్ టీచర్ వచ్చేసి ప్రిపరేషన్ సెంటర్ లో ఉన్న మాస్టర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నువ్వేదో అమ్మాయికి ఏదో బాగా చదువు చెప్పేస్తున్నావు కదా, ఆ అమ్మాయి ఒట్టి మొద్దు అని చెప్పేసి అంటంతో మాస్టర్ ఏమంటాడంటే, లేదు ఆ అమ్మాయి టాలెంట్ వేరు, ఆ అమ్మాయిని మీరు అర్థం చేసుకోవట్లేదు, చూడండి ఆ అమ్మాయి జీవితంలో అనుకున్నది సాధిస్తుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ అక్కడే ఉంటుంది. సో దాంతో హీరోయిన్ మెంటల్ కూడా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఈ ప్రపంచంలో నేను బాగా చదువుతాను అని నమ్మింది ఎవరు, కేవలం వాళ్ళ అమ్మ, ఆ తర్వాత మాస్టర్. అందులోని హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఏంటి, ప్రిపరేషన్ సెంటర్ కి తన పార్ట్ టైం జాబ్ కి వెళ్ళి మరీ డబ్బులు కడుతోంది. దాంతో హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది తాను బాగా చదవాలని చెప్పేసి. అందుకని ఇంటి నిండా పుస్తకాలు వేసేసుకొని చదివేస్తూ ఉంటుంది. చేస్తే మరుసటి రోజు హిస్టరీ చదవాల్సిన రోజు వస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే అసలు హిస్టరీ అంటేనే ఎక్కదు. అందులోను మాస్టర్ ఏం చేస్తాడంటే కార్టూన్స్ తో కూడుకున్న హిస్టరీ బుక్ తెచ్చిస్తాడు. సో దాంతో ఏంటంటే తను ఒక సినిమా చూసినట్టు ఉంటుంది అనమాట చదవటం అనేది. దాంతో హీరోయిన్ కూడా ఎంతగానో కష్టపడి చదువుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ సెంటర్ పంపించిన తర్వాతే తన కూతురు ఇలా చదువుతుందని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. అందులోను మాస్టర్ ఏమంటాడంటే, నువ్వు వారానికి 3 సార్లు వస్తున్నావు కదా, నువ్వు ఇప్పుడు 6 రోజులు వస్తే బాగుంటుంది, ఎందుకంటే అప్పుడే నువ్వు ఖచ్చితంగా సీటు కొట్టగలవు అని చెప్పేసి అంటంతో
హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఈ విషయం చెప్తుంది అనమాట హీరోయిన్. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళు, డబ్బులు నేను చదువుతా అని చెప్పేసి తానేంటంటే ఫుల్ టైం జాబ్ కి వెళ్ళిపోతుంటుంది. అయినా సరే ప్రిపరేషన్ సెంటర్ కి డబ్బులు సరిపోవు అనమాట. అప్పు తీసుకొస్తుంది, మరీ ముఖ్యంగా దాచిపెట్టుకున్న డబ్బులు మొత్తం కట్టేస్తుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ కూడా భయంకరంగా చదువుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే తను భయంకరంగా చదవడం చూసి ఒక నిర్ణయం తీసుకుంటారు. మనం లాస్ట్ అండ్ ఫైనల్ గా అవుటింగ్ వెళ్దాం అని చెప్పేసి అందరూ కలిసి బయటకు వెళ్తారు. అందులోని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం డబ్బున్న వాళ్ళు అనమాట. వాళ్ళు ఎక్కడైనా జాయిన్ అవ్వగలరు. కానీ హీరోయిన్ మాత్రం ఫ్రీ సీట్ ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఎందుకంటే ప్రిపరేషన్ సెంటర్ డబ్బులు కట్టడానికి వాళ్ళమ్మ ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. అలాంటిది ఒక యూనివర్సిటీలో తను చదివించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. అందుకని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే చూడు నువ్వు ఇక బాగా చదువుకో, మళ్ళీ మనం నువ్వు సీటు కొట్టిన తర్వాతే కలుసుకుందాం అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే తన ఫ్రెండ్స్ తనని అర్థం చేసుకున్నారని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తను ఉదయం లేచిన తర్వాత తల స్నానం చేస్తే తల దూకోవడానికి కూడా టైం పడుతుందని చెప్పేసి జుట్టును కూడా కత్తిరించుకుంటుంది. అందులోనూ మేకప్ వేయడం కూడా ఆపేస్తుంది. ఎందుకంటే ఆ టైం సేఫ్ అవుతుందని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ కంటిన్యూస్ గా చదువుకోవడం, క్లాస్కి వెళ్ళి పడుకోవడం అనమాట. దాంతో క్లాస్ టీచర్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇస్తాడనమాట. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మాయిలు దయచేసి నా కూతురుని డిస్మిస్ చేద్దని చెప్పేసి బతులాడుతుంటుంది. ఆయన కూడా వదిలేస్తాడనమాట. ఈ అమ్మాయి పాస్ అయితే లేదు, సచ్చేది లేదు, క్లాసులో వచ్చి పడుకుంటుంది అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ తో పాటు ప్రిపరేషన్ సెంటర్ లో ఇంకొక అతను జాయిన్ అయ్యాడు కదా వీడియో గేమ్ ఆడుకునే అతను కూడా మారిపోయి తానేంటంటే మామూలుగా వీడియో గేమ్ పక్కన పడేసి తాను కూడా జుట్టుకి నల్ల రంగు వేసుకొని కలజోడు పెట్టుకొని చదవటం మొదలు పెడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా భయంకరంగా చదువుతూ ఉంటుంది. ఒక రోజు ఆ మాస్టర్ ఏం చేస్తాడంటే అందరికి టెస్ట్ పెడతాడు అనమాట. కాకపోతే ఆ పేపర్ చాలా టఫ్ గా వేస్తాడు మాస్టర్. అందులో మన కథలో హీరోయిన్ ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసింది. కాకపోతే తను ఈ గ్రేడ్ తెచ్చుకుంటుంది అనమాట. ఎందుకంటే చాలా టఫ్ గా ఉంది. అందులోని హీరోయిన్ బాధపడుతుంది అనమాట. ఏంటి ఎంత కష్టపడి చదివినా కూడా ఈ గ్రేడ్ వచ్చింది నాకు అని చెప్పేసి తనలో తాను బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద గొడవ జరుగుతుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని వాళ్ళ నాన్న బేస్బాల్ ప్లేయర్ చేయాలని చెప్పేసి ఎంతగానో కష్టపడి కోచింగ్ ఇచ్చి ఒక కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేస్తే వాడేమో 10 రోజుల నుంచి వెళ్ళట్లేదంట. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చేసి వాళ్ళ తమ్ముడిని కొడుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ తమ్ముడికి ఏంటంటే బేస్బాల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏంటంటే ఒక పెద్ద బేస్బాల్ ప్లేయర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటుంది. కరెక్ట్ గా ఆ ఏజ్ లోనే పెళ్లి అవుతుంది, పిల్లలు పడతారు. సో మనోడు ఏంటంటే అక్కడ ఆపేస్తాడు అనమాట. అందుకని కొడుకు విషయంలో బాధపడుతూ ఉంటాడు. కానీ కొడుకు ఏమి ఇష్టం మాత్రం అసలు ఆయనకి తెలియదు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తమ్ముడు దగ్గరికి వెళ్ళి నువ్వేం బాధపడమాకరా అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తుంటుంది. కానీ వాడు మాత్రం చూడమ్మా నువ్వేదో ప్రిపరేషన్ సెంటర్ కి వెళ్తున్నావు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు చదివినంత మాత్రం నువ్వు జీవితంలో అనుకున్నది ఏం సాధించలేవు అని చెప్పేసి తనను తక్కువ చేసి మాట్లాడతాడు. దాంతో తను ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత ప్రిపరేషన్ సెంటర్ కి వెళ్ళినా సరే తనకేంటంటే చదువు బుద్ధి కావట్లేదు అనమాట. అందులోనూ తనకేమో ఈ గ్రేడ్ వచ్చింది. ఎంత కష్టపడి చదివినా సరే. దాంతో హీరోయిన్ కి బాధ అనిపించేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అందులోనూ వాళ్ళ అమ్మగారు ఫుల్ టైం జాబ్ చేస్తుంది కదా, అక్కడికి వెళ్ళి నేను చదవనమ్మా అని చెప్పేసి ఏడ్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే సరే రా అని చెప్పేసి తన ఇంటికి తీసుకెళ్లి చిన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు చెప్తుంది అనమాట. చూడమ్మా నువ్వు ఇంతకు ముందు బాగానే చదివేదానివి, కాకపోతే నీకు వాలీబాల్ తగిలి కింద పడే దగ్గర నుంచి నీలో కొన్ని మార్పులు వచ్చేసాయి. అది కూడా ఒక భయంగా మారిపోయింది నీకు. కానీ ఈ ప్రిపరేషన్ సెంటర్ కి జాయిన్ చేసిన తర్వాతే నాకు అర్థమైంది నీలో ఆ టాలెంట్ ఉంది. కానీ దీనికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు మేము, కాబట్టి చదువుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి వాళ్ళ తమ్ముడిని భయంకరంగా కొడుతూ ఉంటాడు. ఏమైందని చూస్తే హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఏంటంటే బేస్బాల్ టీమ్ లోంచి బయటకు వచ్చేసాడు అనమాట. నేను ఇంకా రాను అని చెప్పేసి వచ్చేసాడు. అందుకని హీరోయిన్ వాళ్ళ నాన్న పట్టుకొని కొడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి ఆపాలని చూస్తుంటుంది. అయినా సరే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే కంటిన్యూస్ గా కొడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే బేస్బాల్ బ్యాట్ తీసుకొని కారు అద్దం పగలగొట్టేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నకి జరిగింది చెప్తుంది అనమాట. చూడు నీ ఇష్ట ప్రకారం నీ పిల్లలు నడుచుకోవాలంటే కష్టం, వాళ్ళకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. అందులో నీ కొడుకు బేస్బాల్ ఆడుతుంటే వాడికి ఊపిరి సరిగ్గా ఆడట్లేదు. ఇలా వాడు నీ కోసం గేమ్లు ఆడుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒక రోజు ఊపిరాడక చనిపోతాడు. వాడు కేవలం ఆడుతున్నా నీ కోసం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన పిల్లల్ని తాను అర్థం చేసుకోలేకపోయినాయని చెప్పేసి. ఇదిలో ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఏంటంటే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వెంటనే హీరోయిన్ కూడా ఇంటికి తీసుకొద్దాం అని చెప్పేసి వెళ్ళి చెప్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే చూడక్క నువ్వు ఏదో ప్రిపరేషన్ సెంటర్కి వెళ్ళి 4 రోజులు చదివినంత మాత్రం నువ్వు నాకు చెప్పేంతాను అనుకో మాకు. ఎందుకంటే నువ్వు ఎలా చదువుదో నాకు తెలుసు, నువ్వే నీ జీవితంలో ఏమి సాధించట్లేదు, అలాంటిది నువ్వు నాకు వచ్చి చెప్తున్నావు ఏంటని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ కి స్ట్రైక్ అవుతుంది అనమాట. మనం ఏదైనా సాధిస్తేనే ఈ ప్రపంచంలో ఎవడైనా సరే మన మాట వింటాడు. అది ఇంట్లో ఉన్న తమ్ముడు అవ్వచ్చు, బయట ఉన్న స్కూల్ టీచర్ అవ్వచ్చు, ఎవరైనా సరే అని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. తాను యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి అందులోనూ కష్టపడి చదవాలని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఎంతగానో కష్టపడి చదువుతుంది. అందులోనూ ప్రిపరేషన్ సెంటర్ లో మళ్ళీ మాస్టర్ ఎగ్జామ్ పెడతాడనమాట. దాంట్లో హీరోయిన్ ఎంతగానో కష్టపడి చదివి రాస్తుంది. కానీ ఈసారి మాత్రం 50% మార్కులు వస్తాయి అనమాట. అయినా సరే హీరోయిన్ ఏం బాధపడదు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ వచ్చింది, ఇప్పుడు సి వచ్చింది. ఇంకా కష్టపడి
చదివితే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తుందని చెప్పేసి హీరోయిన్ దాన్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే తన కొడుక్కి ఇష్టం లేని ఆ బేస్బాల్ బ్యాట్ ని బేస్బాల్ గ్లౌ ని మంటల్లో వేసి కాల్ చేస్తూ ఉంటాడు. అందులోను హీరోయిన్ ఆ రిజల్ట్ ని వాళ్ళ కుటుంబానికి చూపిస్తుంది. ఇంతకు ముందు నాకు 0 వచ్చాయి, ఇప్పుడు నాకు 50% స్కోర్ చేయగల టాలెంట్ ఉంది. అందులోను తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి చూడు, ఏమీ చేతగాని నేనే ఇంత సాధిస్తున్నాను, కాబట్టి నువ్వు కూడా నీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకో, నీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తావని చెప్పేసి హీరోయిన్ చెప్తుంది. అలా హీరోయిన్ రోజులు కష్టపడి చదువుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే రోజు రానే వస్తుంది. అది కూడా బాగా చలికాలం అనమాట. కాకపోతే తాను వెళ్ళాలనుకున్న యూనివర్సిటీ ఎగ్జామ్ కాదు ఇది, కాకపోతే దాని ముందు రాసే ఎగ్జామ్ అనమాట ఇది. అందుకని హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ప్రిపేర్ అయ్యి బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎటువంటి వెహికల్స్ తిరగవు. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్నే తనని అక్కడ తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు ఏమంటాడంటే, నువ్వు గనక ఇందులో సీట్ సాధించి ఆ తర్వాత చేయబోయే దాంట్లో కూడా సీట్ సాధిస్తానమ్మా, మనం జస్ట్ కొంచెం డబ్బులు కడితే చాలు, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు, నువ్వేం కంగారు పడకు, ఆ డబ్బులు కూడా నేను కడతానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న తనకి సపోర్ట్ ఇచ్చి తనని ఎగ్జామ్ సెంటర్ లో డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఏంటంటే వాళ్ళ నాన్నను కలుస్తాడు. తనతో పాటు షెడ్ లో ఉండి తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ బాగా ఎగ్జామ్ రాస్తుంది. ఆ తర్వాత రిజల్ట్ వస్తుంది, తాను పాస్ అవుతుంది. ఇంకేముంది, వెళ్ళి మాస్టర్ని కలుస్తుంది. కలిసిన తర్వాత అది అంతా మీ వల్ల అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా ఇంకా ఒక్క ఎగ్జామ్ కనుక నేను పాస్ అయితే మాత్రం ఆ యూనివర్సిటీలో నాకు ప్లేస్ వస్తుందని చెప్పేసి అంటంతో మాస్టర్ కూడా ఎంతగానో ఆనందపడతాడు. కష్టపడి చదువు అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా తప్పకుండా అని చెప్పేసి అంటుంది. ఇంకా నేను వచ్చే లాస్ట్ క్లాస్ ఇదే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఎంతగానో కష్టపడి ప్రిపేర్ అయిపోయి యూనివర్సిటీకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే హీరోయిన్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే తను ఏదో ఫుడ్ తినడం వల్ల తనకి కంటిన్యూస్ గా వాష్రూమ్ వస్తూనే ఉంటుంది అనమాట. వెళ్తూ ఉంటుంది, వచ్చి రాస్తూ ఉంటుంది, మళ్ళీ వెళ్తూ ఉంటుంది, వచ్చి రాస్తూ ఉంటుంది, కంగారు పడుతూ ఉంటుంది, టైం అయిపోతుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్ సరిగా రాయదనమాట. దాంతో హీరోయిన్ బాధపడుకుంటూ ఇంటికి వస్తుంది. అందులోనూ అదే యూనివర్సిటీలో వేరే డిపార్ట్మెంట్ కోసం అని చెప్పేసి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. మరుసటి రోజు అని చెప్పేసి దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే దానికి కూడా ప్రిపేర్ అయిపోయి వెళ్ళి ఎగ్జామ్ రాస్తుంది. అందులోనూ కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. కాకపోతే తను ఫస్ట్ రాసిన ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది అనమాట. అందులో హీరోయిన్ ఫెయిల్ అవుతుంది. కాకపోతే రెండో దాంట్లో కూడా ఫెయిల్ అవుతానేమో అని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి తనని సరదాగా బయటకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఈ రెండోసారి రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తాయి అనమాట. అది చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే తనకి 75% వస్తుంది. అందులోనూ తాను ఏంటంటే సీటు సంపాదిస్తుంది అనమాట. ఇంకేముంది, ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ, నాన్న, మరీ ముఖ్యంగా మాస్టర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ యూనివర్సిటీకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ డే జాయిన్ అవడానికి. అలా ట్రైన్ లో వెళ్లేటప్పుడు హీరోయిన్ వాళ్ళ మాస్టర్ ఏంటంటే దూరం నుంచి తనకి బాయ్ చెప్తూ డాన్స్ వేస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే తన మాస్టర్ తనకి ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు, అందులోనూ తన విజయాన్ని తన విజయంగా భావిస్తూ మాస్టర్ డాన్స్ చేస్తుంటే హీరోయిన్ ఎమోషనల్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మని నాన్నను చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, మన రెండో కూతురు ఎడ్యుకేషన్ డబ్బులు నేను కడతాను, నువ్వేం కంగారు పడకు, మన అమ్మాయిని బాగా చదివిద్దామని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ హై స్కూల్లో ఒక టీచర్ ఉండే కదా, ఆయన ఏంటి కంటిన్యూస్ గా హీరోయిన్ తిడుతూనే ఉంటాడు. నువ్వు గనక యూనివర్సిటీలో సీట్ సంపాదిస్తే బట్టలు లేకుండా నిలబడతాడు కదా, ఆయన కూడా బట్టలు లేకుండా నిలబడతాడు. దాంతో హీరోయిన్ కూడా ఎంతగానో నవ్వుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలను పెంచేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.